అది అందరికీ తెలిసే ఉంటుంది. అంటే మన పురాణాల్లో ఎప్పుడూ చెప్తుంటారు అనమాట. అంటే మనం బొట్టు పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా పెట్టి చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హారతి నిత్యం లక్ష్మి తిష్టతి సర్వదా. అంటే అసలు ఎంత మీనింగ్ ఉందంటే పదానికి చూడండి. అంటే మనకు చాలామందికి తెలియదు. అంటే మనం ఏదో ఇట్లా బొట్టు ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఆ బొట్టు పెట్టుకునేటప్పుడు మనం చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హారతి నిత్యం లక్ష్మి తిష్టతి సర్వదా. అంటే ఎంత మీనింగ్ ఉందో ఒకసారి చూడండి. మీరు గూగుల్కి వెళ్ళి వెతికితే మీకు అద్భుతమైన మీనింగ్ ఉంటాయి ఇందులో. అంటే ఏ రోజైతే మనం చందనాధారం చేసి ఈ మంత్రం చదువుతామో ఆ రోజు చాలా అద్భుతంగా గడిచిపోతుంది అనమాట. దాంతోపాటు ఇక్కడ మనకు ఆజ్ఞా చక్రంలో చక్రం ఉంటుంది అనమాట. దాన్ని ఆజ్ఞా చక్రం అంటారు. అక్కడనే మన తాడై ఉంటుంది అనమాట. సో ప్రతిరోజు మనం సింధూరం పెట్టుకోవడం ద్వారా ఇక్కడ తాడేలు అద్భుతమైన సెన్సేషన్స్ వస్తాయి అన్నమాట. దాంతోపాటు ఈ చందనస్య మహాత్పుణ్యం అని ఈ మంత్రం చదువుతుంటే కూడా అద్భుతంగా ఎనర్జీగా ఉంటుంది అన్నమాట శరీరం ఆ రోజు మొత్తం. నేను చాలా ట్రై చేశాను కదా, అసలు ఎంత పవర్ఫుల్ అంటే ఇన్ కేస్ మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఇంకా బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు, ఇంకేమైనా మంచి కార్యక్రమం ప్రారంభించే ముందు ఇలా పెట్టుకొని చందనస్య మహాత్పుణ్యం ఈ ప్రేయర్ చేసుకుంటే అది ఆ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుందని చాలామంది ఋషులు మనకు తెలియజేశారు. కానీ ఈ విషయం మనకు తెలియదు. అంటే నేను మామూలుగా చాలామంది గురువులను కలుస్తూ ఉంటాను, పుస్తకాలు చేస్తూ చదువుతూ అదేవిధంగా వివిధ గురువులతో స్వాధ్యాయం చేస్తుంటాను కాబట్టి ఈ విషయాలన్నీ వాళ్ళు చెప్తుంటారు అనమాట. సో అందులోనే ఇలాంటి విషయం, ఇలాంటివి చాలా విషయాలు నాకు చెప్పారు. సో నేను ప్రతిరోజు ఒక్కొక్కటి చెప్తూనే ఉంటాను. అంటే ఇప్పటికి ఎందరో ఋషులను కలిసిన, అంటే మామూలుగా హిమాలయ దగ్గరలో ఉన్న ప్లేస్లలో, మా నల్లమల ఫారెస్ట్లో, శ్రీశైలం దగ్గరలో ఎంతమంది సాధువులను కలిసిన, అంటే మళ్ళీ అరుణాచలం కొండలలో, ఇంకా మన జూనియర్ శంబల ప్లేస్లలో, ఇంకా చాలా అసలు ఎట్లా అంటే అసలు చాలామంది గోదావరి నడి వద్దున, ఇంకా మనం ఇంకా చాలా ద్వారకా తిరుమల దగ్గర, మన సిద్ధుల గుట్ట దగ్గర, అంటే చాలామంది ఋషులు ఉంటారు. అంటే వాళ్ళు మనకు ఎప్పుడు కనిపించాలో అప్పుడే కనిపిస్తారు. అంటే మనకు అర్హత ఉంటే వాళ్ళు కనిపించి, మనము జ్ఞానం ఇవ్వాలంటే మనలో ఆ అర్హత ఉంటే వాళ్ళు జ్ఞానం ఇస్తారనమాట. సో అట్లా నేను చాలామందిని కలిసిన, అంటే చాలామంది చాలా విషయాలు తెలియజెప్పారు, కొందరు నాకు బుక్స్ ఇచ్చారు. సో ఇవన్నీ నేను అందరికి చెప్తా. అసలు నేను ఎవరో కూడా మీకు తెలియదు కదా. రాబోయే రోజుల్లో అసలు నేను ఎవరు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం కూడా చెప్పిస్తాను. సో ప్రతిరోజు ఈ వీడియోస్ చూస్తుంటే మీకు అద్భుతమైన సందేశాలు అందుతూ ఉంటాయి. దాంతోపాటు అంటే మన వేదాలలో దాంతోపాటు ఎన్నో అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా మనకు, వాటిలో ఎంతో గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ చదవాలని ప్రస్తుతం ఎవరికి అంత టైం లేదు. సో ఆ గ్రంథాలను విషయాలన్నింటినీ మా గురువు నాకు తెలియజేశారనమాట. ఆ గ్రంథాలు చదవకపోయినా పర్వాలేదు, అంటే ఆ గురువు నాకు తెలియజేసిన సందేశాలు ఆ గ్రంథాల్లోనివి అనమాట. అవన్నీ మీకు ప్రతిరోజు ఒక విషయం మీకు చెప్తూనే ఉంటాను. అవి పాటిస్తే లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది. రాబోయే రోజులు అన్నీ షేర్ చేస్తాను. ఈరోజు అయితే గుర్తుంచుకోండి, ఎప్పుడు చంద్రం పెట్టుకున్నా కూడా ఇట్లా హ్యాండ్ పెట్టుకొని చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హారతి ధనలక్ష్మి తిష్టతి సర్వదా అని అనుకుంటూ మీ పని ప్రారంభించండి. దిగ్విజయంగా సాగిపోతుంది ఆ రోజు. థ్యాంక్ యూ.